వై దేవర ఈజ్ సో స్పెషల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఇనీషియల్ స్టేజ్ నుంచి ఫైనల్ అవుట్పుట్ వచ్చేంత వరకు మధ్యలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మొత్తం కవర్ చేసుకుందాం. అండ్ దీంట్లో కొన్ని ఎన్టీఆర్ గారికి ఎలివేషన్స్ కూడా ఉంటాయి. సో నేను ముందే వాన్ చేస్తున్నా, తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ గారికి ఎలివేషన్ వేసానని నన్ను వేసుకోకండి, ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో ఫుల్గా చూడండి, మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. ఖచ్చితంగా నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వై దేవర ఈజ్ సో స్పెషల్ అనేది 4 పాయింట్ ఆఫ్ వ్యూలో నేను పాయింట్స్ కింద నోట్ చేసి చెప్తున్నాను. హీరో పాయింట్ ఆఫ్ వ్యూ, డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, కాస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫస్ట్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ. ఆఫ్టర్ RRR లాంటి గ్లోబల్ సక్సెస్ అండ్ రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత ఎలాంటి టాప్ హీరో అయినా సరే ఏమనుకుంటాడు, ఒక టాప్ ఇండియన్ డైరెక్టర్తో మూవీ తీద్దాం, ఒక మూవీ సెట్ చేసుకుందాం. ఎందుకంటే ఆ ఫేమ్ని వాళ్ళు పోగొట్టుకోకూడదు, ఆ రికగ్నైజేషన్ పెంచుకోవాలి, మార్కెట్ అనేది బిల్డ్ చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఏ హీరో అయినా సరే ఒక టాప్ ఇండియన్ డైరెక్టర్తోనే సెట్ చేద్దాం అనుకుంటాడు. కానీ ఇక్కడ ఎన్టీఆర్ గారి గొప్పతనం ఏంటో తెలుసా? ఆల్రెడీ ఆచార్య లాంటి ఒక బిగ్ డిజాస్టర్ అప్రాక్స్గా 100 crores లాస్ ఇచ్చిన డైరెక్టర్తో మూవీ తీయబోతున్నాడు. సో అఫ్ కోర్స్ ఈ ప్రాజెక్ట్ అనేది RRR కన్నా ముందే, ఆచార్య కన్నా ముందే ఫిక్స్ అయిన ప్రాజెక్ట్, ఓకే. బట్ ఆఫ్టర్ RRR లాంటి రికగ్నైజేషన్ వచ్చిన హీరోకి డైరెక్టర్ని స్కిప్ చేయడం పెద్ద విషయం కాదు. వేరే ఏదో ఒక రీజన్ చెప్పేసి డైరెక్టర్ని స్కిప్ చేయొచ్చు, అది చేంజ్ చేయలేదు, ఇది చేంజ్ చేయలేదు, అది నచ్చలేదు, ఇది నచ్చలేదు అని చేంజ్ చేసేయచ్చు. కానీ హీరో తన పాయింట్కి స్టిక్ అయి ఉన్నాడు. ఎందుకంటే ఆ స్టోరీలో, ఆ స్క్రిప్ట్లో అంత దమ్ముంది కాబట్టి, ఆ డైరెక్టర్లో అంత క్యాపబిలిటీ, పొటెన్షియల్ ఉంది కాబట్టి, స్క్రిప్ట్ని, డైరెక్టర్ని నమ్మాడు కాబట్టి తన పాయింట్ మీద స్టిక్ అయి ఉన్నాడు. సో ఆ ప్రాజెక్ట్ని ఎంత నమ్మితే ఆన్ సెట్స్ మీదకి వస్తుంది. అండ్ ఒకటి కాలర్ సెంటిమెంట్ అని ఒకటి ఉంది, ఆ కాలర్ సెంటిమెంట్ ప్రూవ్ చేసుకునే స్టేజ్ ఇది. సో ఖచ్చితంగా ఒక కాన్ఫిడెన్స్తో అయితే ఉన్నారు హీరో. అండ్ ఇక్కడ డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆల్రెడీ 4 బ్లాక్ బస్టర్లు పడ్డాయి, ఇంకొక బ్లాక్ బస్టర్ పడితే చాలు అంతా సెట్. ఇక్కడ డైరెక్టర్స్గా తనని టాప్ లిస్ట్లో పెట్టుకోవచ్చు అనుకున్న డైరెక్టర్కి ఒక పెద్ద మలుపు. ఆచార్య లాంటి బిగ్ డిజాస్టర్ తన కెరియర్లో ఉంది, చాలా లోతులో పడిపోయి ఉన్నాడు ఆ డైరెక్టర్. ఎవరైనా హ్యాండ్ ఇవ్వాలని చూస్తున్నాడు. అలాంటి టైంలో నేనున్నాను అనుకుంటూ వచ్చాడు మన హీరో ఎన్టీఆర్. ఒకటి చెప్తున్నా, అలాంటి లోతులో ఉన్న డైరెక్టర్కి ఛాన్స్ ఇవ్వకపోతే బాగా లోతులోకి వెళ్ళిపోతాడు, ఇంకా అసలు మళ్ళీ కనిపించని లోతులోకి. అలాంటి డైరెక్టర్కి ఆ స్టేజ్లో ఎవరైతే చెయ్యి ఇచ్చి నేనున్నాను అని అంటాడో ఆ టైంకి ఆ డైరెక్టర్కి తనే హీరో, తనే గాడ్, ఒక దేవుడి లెక్క. అది కూడా RRR లాంటి గ్లోబల్ సక్సెస్ తర్వాత చాలా క్రూషియల్ మూవీ ఎన్టీఆర్ గారికి. అయినా సరే ఆ స్టోరీని నమ్మాడు కాబట్టి, ఆ డైరెక్టర్ని నమ్మాడు కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి కూర్చుని అప్రాక్స్గా 1 year కలిపి కూర్చుని ఆ స్టోరీని డెవలప్ చేసి దాంట్లో చేంజెస్ ఏమైనా ఉంటే చేసి ఇద్దరికి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఆన్ సెట్స్ మీదకి వచ్చారు. అలాగే డైరెక్టర్కి చాలా క్రూషియల్ మూవీ ఇది. సో తన ప్రీవియస్ ఫిలింని మొత్తం కవర్ చేసుకుని తనకి ఏదైతే బిగ్ డిజాస్టర్ ఉందో ప్రీవియస్ ఫిలిం, దాన్ని మొత్తం ఆడియన్స్ మర్చిపోయేలా చేసే మూవీ ఇది. సో పర్టికులర్లీ వీళ్ళిద్దరు కొలాబరేషన్కి ఒక మంచి న్యూట్రల్ సపోర్ట్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ అనేది న్యూట్రల్స్లో చాలా బాగా రీచ్ అయింది. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ మీద ఒక పాజిటివ్ ఒపీనియనే ఉంది. సో ఆ పాజిటివ్ ఒపీనియన్తోనే ముందుకెళ్తున్నారు ప్రజెంట్ అయితే. సో హోపింగ్ ఈ మూవీ మంచి బ్లాక్ బస్టర్ అయ్యి కొరటాల గారికి ఒక మంచి సక్సెస్ రావాలని. నెక్స్ట్ క్రూ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక హీరో, డైరెక్టర్ కలిపి ఒక యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటో తెలుసా? ఒక సైన్యం కావాలి. ఆ సైన్యమే మూవీ డిపార్ట్మెంట్లో సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్, ఆర్ట్ వర్క్, ఎడిటర్ అండ్ VFX డిజైనర్. వీళ్ళందరూ కలిస్తేనే ఆ సినిమా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బయటకు వస్తుంది. అవుట్పుట్ అనేది పక్కగా మంచి విజన్తో బయటకు వస్తారు. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్. పర్టికులర్లీ ఈ మూవీకి ఫ్యాన్స్ అందరూ లిటరల్లీ #we want అనిరుద్ధ్ ఫర్ NTR 30 అని చెప్పేసి ఒక ట్రెండ్ ఎలా చేశారంటే మొత్తం అది హీరో వరకు రీచ్ అయింది. ఈ విషయం హీరో వరకు రీచ్ అయ్యి హీరో ఆలోచించాడు. అలానే వెంటనే డెసిషన్ తీసుకోలే, మనం తీసుకున్న మూవీ స్కేల్ ఏంటి, జానర్ ఏంటి, సో దీనికి అనిరుద్ధ్ సరిపోతాడా లేదా, సో లేదంటే వేరే డైరెక్టర్ని, వేరే మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకుందామని ఆలోచించి మొత్తం అంతా సెట్ అయ్యాక ఓకే కన్ఫర్మ్ చేశారు, దీనికి అనిరుద్ధ్ ఖచ్చితంగా సరిపోతాడు. సో అనిరుద్ధ్కి కూడా ఏంటంటే ఇది ఒక బిగ్ టెస్ట్. ఎందుకంటే అజ్ఞాతవాసి లాంటి బిగ్ డిజాస్టర్ తర్వాత రాబోతున్న పెద్ద సినిమా, మధ్యలో జెర్సీ, గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలు వచ్చినా సరే తనకు మంచి ఫేమ్ రావాలంటే ఒక పెద్ద హీరో కావాలి. సో అజ్ఞాతవాసి నుంచి బయటకు రావాలంటే ఈ మూవీ తనకి చాలా క్రూషియల్. సో తను ఈ మూవీతో ప్రూవ్ చేసుకోవాలి. అలాగే సినిమాటోగ్రాఫర్ రత్నవేలు గారు వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నీషియన్ ఇన్ ఇండియన్ సినిమా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ప్రీవియస్ ఫిలిం చూసుకుంటే రోబో అనేది చాలా ఎక్స్పెరిమెంటల్ మూవీ, దాంట్లోనే ఆయన సక్సెస్ అయ్యారు.
ఈ మూవీ కూడా ఎక్స్పెరిమెంటల్గా ఉండబోతుంది అని చెప్పేసి ఆయన దగ్గరికి రీచ్ అయ్యారు. ఎప్పుడైనా సరే ఒక మూవీకి మొదటి కన్ను సినిమాటోగ్రాఫరే. ఆ సినిమాటోగ్రాఫర్ తీసిందే మనం ఆడియన్స్ ఆన్ స్క్రీన్ మీద చూస్తారు. సో అక్కడే డిసైడ్ అయిపోద్ది ఆ మూవీ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. సో ఆయనకి కూడా ఇది ఒక ప్రెస్టీజియస్ మూవీ, ఎందుకంటే ఇది కూడా అండర్ వాటర్ సీక్వెన్సెస్ చాలా ఉన్నాయని చెప్పేసి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఇంటర్వ్యూలో కూడా అండర్ వాటర్ సీక్వెన్స్లో ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకోవాలి, ఎలాగ మేము దాన్ని డెవలప్ చేసుకోవాలి, ఎంత బాగా రావాలి, సో ఇది ఎంత కష్టం అని చెప్పి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆయనకు కూడా ఇది ఒక బిగ్ ఛాలెంజ్. దీన్ని ప్రూవ్ చేసుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు, ఆయన నెక్స్ట్ స్టాండర్డ్స్కి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఆయన కూడా ఈ మూవీని ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నారు. అలాగే ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు, ఆర్ట్ డిజైనింగ్ సాబు సీరియల్ గారు, వీళ్ళందరికీ నేషనల్ అవార్డు విన్నర్స్. వీళ్ళకి కూడా ఒక ఛాలెంజింగ్ మూమెంట్ ఏంటంటే ఇలాంటి టైప్ ఆఫ్ జానర్, ఇలాంటి టైప్ ఆఫ్ ప్రొడక్షన్స్ అనేవి చాలా తక్కువగా రేర్గా వస్తాయి. వీటిని మేము అచీవ్ చేయగలిగితే ఎలాంటి మూవీస్కైనా సరే ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది అని చెప్పేసి వీళ్ళు చాలా ఈగర్గా వెయిట్ చేసి మూవీలో చాలా బాగా డిజైన్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. సో వీళ్ళకి కూడా ఈ మూవీ ఒక టెస్టింగ్ లాంటిది. అండ్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ యుగంధర్ గారు, సో వీళ్ళు కూడా ఏంటంటే ప్రీవియస్ ఫిలిమ్స్తో పోలిస్తే ఈ మూవీకి చాలా కష్టపడ్డారు. హాలీవుడ్ టెక్నీషియన్, హాలీవుడ్ విఎఫ్ఎక్స్ స్టూడియోస్ తీసుకొచ్చి చాలా పగడ్బందీగా వాళ్ళు అనుకున్న విజువల్స్ అన్నీ అరేంజ్ చేసుకుని ఈ టైప్ ఆఫ్ షాట్స్ ఉండాలి, ఇలా ఉండాలని మొత్తం డైరెక్టర్ డిపార్ట్మెంట్స్, క్రూ మొత్తం అంతా ఒక అండర్స్టాండింగ్ మీద ఉండి మూవీని నడిపించారు. సో వీళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ ఈ మూవీ అనేది. వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలి ఈ మూవీతో, సో మేము దేనికి తక్కువ కాదు అని చెప్పేసి. అండ్ ఇక ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆఫ్టర్ 6 years తర్వాత ఎన్టీఆర్ గారి సోలో ఫిలిం, లాస్ట్ సోలో ఫిలిం అరవింద సమేత వీరరాఘవ. ఆ మూవీని కూడా వాళ్ళు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోలేకపోయారు, ఎందుకంటే నందమూరి హరికృష్ణ గారు చనిపోయి 50 రోజులు కూడా అవ్వలేదు ఆ టైంకి. ఆ మూవీ తప్పితే వెంటనే రాజమౌళి గారి హ్యాండ్లోకి వెళ్ళిపోతారు. ఆయన హ్యాండ్లోకి వెళ్ళారంటే ఖచ్చితంగా 2 years ఉండదు. సర్లే 2 years కదా, పర్లేదు కదా అనుకునే టైంలో పాండమిక్ వచ్చింది. ఇంకొక 2 years అలాగే గడిచిపోయింది. 4 సంవత్సరాల తర్వాత మార్చ్ 2022 25వ తారీఖున RRR మూవీ అని రిలీజ్ అయిపోయింది. కానీ ఆ మూవీ మల్టీ స్టార్. సో ఆ టైంలో 2 స్టార్ హీరోలను పెట్టుకుని చేయాలంటే చాలా కష్టం. అండ్ స్క్రీన్ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది ఇద్దరికి. అలాంటి మూవీ తర్వాత వాళ్ళు ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న సోలో ఫిలిం April 5న డేట్ లాక్ చేసుకున్నారు. అంతా సెట్ అనుకున్న టైంలో విఎఫ్ఎక్స్ గురించి, షూటింగ్ డిలేస్ గురించి పోస్ట్ పోన్ చేశారు. ఫ్యాన్స్కి నిజం చెప్తున్నా చాలా బాధ అని చెప్పాలి ఆ టైంలో. ఎందుకంటే ఒక మూవీ 6 years అయిపోయింది, ఇంకా రావట్లేదు మూవీ, కానీ ఎదురు చూస్తున్న టైంలో ఇలా పోస్ట్ పోన్ అంటే వాళ్ళు ఇంకా బాధలోకి వెళ్ళిపోతారు. సో వాళ్ళు అనుకున్న డేట్ రానే వచ్చింది. September 27న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతుంది. కానీ ఈ టైంలో ఇంకొక 1 weekలో మూవీ రిలీజ్ అవబోతుంది. సో ఈ టైంలో ఫ్యాన్స్ అందరూ ఎంత ఆనందంగా ఉంటారో నాకు తెలుసు. ఎందుకంటే మన Tier 1 హీరోస్లో ఎవరి హీరో ఫిలిం రిలీజ్ అయినా ఒక 1 week ముందు నుంచి ఒక హడావుడి ఉంటుంది, ఒక పండగ వాతావరణంలా ఉంటుంది ఏ హీరోకైనా సరే. ఆ వైబ్ అనేది, ఆ సెలబ్రేషన్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో వీళ్ళు ఇప్పుడు సెలబ్రేట్ చేసుకునే టైం. అలాంటి టైంలో ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే అనిరుద్ సాంగ్స్ ఎరగదీసేసింది, మంచి గ్లోబల్ రీచ్ వచ్చినాయి. వాళ్ళు అనుకున్న దానికన్నా మంచి ఆల్బమ్ వచ్చింది. అండ్ ట్రైలర్స్లో, గ్లిమ్స్లో మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చింది. ఇదంతా అనుకున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ మెయిన్గా ఒక మూవీకి ప్రమోషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దట్టు ఒక పాన్ ఇండియా మూవీకి 1 month ముందు నుంచే వాళ్ళు ప్రమోషన్ స్టార్ట్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే ప్రమోషన్స్ అనేవి చాలా డల్గా జరుగుతున్నాయి. బట్ తెలుగు స్టేట్స్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది చాలా ముఖ్యం. చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఆ స్పీచెస్, ఆ వీడియోస్ వెళ్ళే టైం ఇది. అలాంటి టైంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం, అనిరుద్ కాన్సర్ట్ వీడియో అది ఎంత వైరల్ అయ్యిద్దంటే జైలర్ అనే మూవీకి ఒక పెద్ద హైప్ క్రియేట్ చేసింది ఆ కాన్సర్టే. సో వీళ్ళు కూడా ఏంటంటే ఆ మూవీకి కాన్సర్ట్ జరిగితే ఫ్యాన్స్తో వైబ్ అవ్వచ్చు. అండ్ ఇండియా వైడ్ ఆ బడ్జ్ ఉన్న దానికి ఎక్స్ట్రా బడ్జ్ యాడ్ అయ్యి మూవీకి ఇంకా హెల్ప్ అవుద్ది. దాంతోపాటు తారక్ గారి స్పీచ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఒరేటర్ అని చెప్పచ్చు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. అలాంటి స్పీచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కి ఒక ఫుల్ డిసప్పాయింట్మెంట్ అని చెప్పాలి ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం. అసలు మినిమం కామన్ సెన్స్ లేకుండా 5K కెపాసిటీ ఉన్న నోవోటల్లో ప్లాన్ చేశారు. ఆఫ్టర్ 6 years తర్వాత వస్తున్న హీరోని చూడడానికి ఫ్యాన్స్ అందరూ ఎంతో ఎగబడి దగ్గరగా 30 నుంచి 35 వేల మంది ఆ నోవోటల్ దగ్గరికి చేరారంటే చూడండి ఆ హీరో మీద ఎంత అభిమానం ఉంటే అంతవరకు వెళ్తారో. ఎక్కడో చాలా దూరం నుంచి వెళ్ళారంట. సో ఆ ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది. హీరో చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళాడు. బియాండ్ ఫెస్ట్ అనే ఒక ప్రెస్టీజియస్ మూవీ స్క్రీనింగ్ జరుగుతుంది దేవరా అనేది May 26న. అది చాలా రేర్ అచీవ్మెంట్. పెద్ద పెద్ద క్రిటిక్స్, హాలీవుడ్ మూవీ టెక్నీషియన్స్ అందరూ వచ్చే స్టేజ్ అదంతా లాస్ ఏంజల్స్లో. సో ఆ స్టేజ్కి వెళ్ళి మూవీని ప్రమోట్ చేయడం చాలా బిగ్ అచీవ్మెంట్ అని చెప్పాలి.
ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు. ఎప్పుడు ఇక్కడ ప్రజెంట్ ఈ 2 days 3 days ఏవైతే ఉన్నాయో ఇది చాలా క్రూషియల్. మూవీని పుష్ చేయాలి. సో ఫ్యాన్స్ అందరూ ఆ సెలబ్రేషన్స్తో ఆ ప్రమోషన్స్ అనేవి ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఆల్రెడీ ఈ మూవీ నుంచి వచ్చిన ఏ కంటెంట్ అయినా సరే మూవీ నుంచి జస్ట్ కంటెంట్ ఇచ్చారు అంతే. మొత్తం ప్రమోషన్స్ ఏంటి, సెలబ్రేషన్స్ ఏంటి అన్నీ చేసింది ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే. ఎక్కడి నుంచి కూడా మీరు మోయాల్సిందే ఖచ్చితంగా. సో ఇలాంటి టైంలో చాలామంది నెగిటివిటీ చేద్దాం అనుకుంటారు. ఆ నెగిటివిటీ అంతా పక్కన పడేయండి. ఈ 1 week అనేది చాలా క్రూషియల్. ఒక టాప్ హీరో మూవీకి 1 week ముందుండే సెలబ్రేషన్, ఆ యుఫోరియా అనేది మిస్ అవ్వకూడదు. ఇలాంటి నెగిటివిటీస్లోకి వెళ్ళి కావాలని కొంతమంది కెలుక్కుంటారు. వాళ్ళందరినీ పక్కన పెట్టేయండి. ఈ వీక్ బాగా ఎంజాయ్ చేయండి, అందరితో వైబ్ అవ్వండి, సెలబ్రేషన్ చేసుకోండి. సో వై దేవరా ఈజ్ సో స్పెషల్? జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆఫ్టర్ RRR లాంటి ఒక బిగ్ సక్సెస్ తర్వాత వస్తున్న మూవీ, దట్టు ఇంటర్నేషనల్లో ఒక రికగ్నైజేషన్ వచ్చిన మూవీ తర్వాత బియాండ్ ఫెస్ట్లో మూవీ స్క్రీనింగ్ ఉంది. సో ఇది కూడా ఆయనకు ఒక అచీవ్మెంటే. సో దేవరా అనేది సో స్పెషల్. అలాగే కొరటాల గారికి ఆఫ్టర్ బిగ్ ఫెయిల్యూర్ తర్వాత తను ప్రూవ్ చేసుకోవాల్సిన టైం, ఆయనకు కూడా ఇది ఒక టెస్టింగే. సో ఆయనకు కూడా దేవరా అనేది చాలా స్పెషల్. అలాగే క్రూ డిపార్ట్మెంట్కి అనిరుద్ధ్ గారికి తన కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు. దాంతోపాటు రత్నవేలు గారికి, శ్రీకర్ ప్రసాద్ గారికి, క్రూ మొత్తానికి ఇది ఒక టెస్టింగ్. వాళ్ళకు కూడా దేవరా అనేది చాలా స్పెషల్. అండ్ ఇక ఫ్యాన్స్కి ఆఫ్టర్ 6 years తర్వాత వస్తున్న మూవీ. సో ఫ్యాన్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేసి సెలబ్రేట్ చేసుకునే టైం. ఆన్ స్క్రీన్ మీద ఎన్టీఆర్ గారిని చూడగానే ఎంత బాధలో ఉన్నా సరే మర్చిపోయి ఎంజాయ్ చేసే టైం. ఆల్రెడీ రికార్డు ప్రీమియర్స్ వస్తుంది. ఆల్రెడీ నార్త్ అమెరికాలో ప్రీమియర్ ప్రైసెస్ 2 million దాటింది. రేర్ అచీవ్మెంట్ ఇది. సో అలాగే మన హైదరాబాద్ బుకింగ్స్, బెంగళూరు బుకింగ్స్ కూడా ఓపై రికార్డు ప్రైజెస్లో వెళ్తున్న టైం. కరెక్ట్గా జియోస్ కూడా పర్ఫెక్ట్గా వచ్చినాయి. తెలంగాణ, ఏపీలో టికెట్ హైక్స్ కూడా ఇచ్చారు. సో ఈ టైంలో వాళ్ళందరికీ దేవరా అనేది చాలా స్పెషల్. సో వై దేవరా ఈజ్ సో స్పెషల్ అనేది అందరికీ వర్తిస్తుంది, ఇంక్లూడింగ్ మీ. నాకు కూడా దేవరా అనేది చాలా స్పెషలే. సో నేను కూడా ఆన్ స్క్రీన్ మీద ఆయన్ని చూడడానికి చూస్తున్నాను. కొరటాల గారు, అనిరుద్ధ్ గారు, ఎన్టీఆర్ గారు, వీళ్ళు ముగ్గురు క్రియేట్ చేసే మ్యాజిక్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. సో ఈ వై దేవరా ఈజ్ సో స్పెషల్ అనే వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.